పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అంశంపై భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. 2023 చివరిలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై ఫలితాల అనంతరం అధికార కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ జార్జ్ మైస్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కాగా తెలంగాణ హైకోర్టు 4 నెలల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని నిరుడు మార్చిలో చెప్పినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని కౌశిక్ న్యాయవాది వాదించారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశామంటూ అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు స్పీకర్ తగిన సమయం ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ఎంత సమయం కావాలో స్పీకర్ను అడిగి చెప్పాలని ముకుల్ రోహత్గికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. తెలంగాణలో 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అనంతరం బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ కోర్టుకెళ్లింది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. వేర్వేరు పార్టీల తరపున గెలిచిన వారిని బీఆర్ఎస్ లో చేర్చుకున్న వైనాన్ని ప్రస్తావిస్తోంది. చివరకు బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళింది.